హలో అందరికీ హ్యాపీ దివాళీ. ఏమేం స్పెషల్ చేసుకున్నారు? మేమైతే ఇక దివాళీ అనగానే ఫుల్ ఆఫ్ లైట్స్, ఫుల్ ఆఫ్ డెకరేషన్ కదా. ఫస్ట్ డెకరేషన్ కోసం బంతి పూలను అయితే గుచ్చేసి పక్కన పెట్టేసుకున్నాం. ఆ దండల్ని మేము దొంతులు పెడతాము. ఆ దొంతుల కోసం ఫస్ట్ ప్యాలలల్లో రోస్టెడ్ పల్లీలు అండ్ శనగలను వేసి బత్తీసలు అని స్వీట్స్ దొరుకుతాయి, అవి కూడా కొన్ని యాడ్ చేసుకొని దొంతుల మధ్యలో పెట్టేసి ఇట్లా పెట్టుకొని ఒక టేబుల్ పైన బియ్యం వేసేసి ప్రతి దొంతుకి బొట్టు. అండ్ మేము ఎవ్రీ ఇయర్ ఒక కొత్త దొంతి తీసుకొని వస్తాము. బొట్టు అండ్ పువ్వు కట్టేసుకొని కలశం కూడా పెట్టేసి 3 days వరకు, కొంతమంది 5 days చేస్తారు, కొంతమంది 5 హారతులు అట్లా అఖండ దీపం కూడా పెట్టేసుకొని మంచిగా పూజ చేసుకున్నాం. మీరు నా ప్రీవియస్ వీడియో చూసే ఉంటారు కదా. ఫస్ట్ నైవేద్యం మేము పేనీలు చేసినాము. అది చాలామంది తెలంగాణ వాళ్ళకైతే ఎక్కువ తెలిసి ఉంటుంది. అదైతే చాలా సింపుల్, జస్ట్ పాలల్లో షుగర్ పాలు వేసేసి పేనీలు వేసేసి డ్రై ఫ్రూట్స్ వేసుకొని తినేయడమే. ఇక నెక్స్ట్ వచ్చేసేసరికి ఈవినింగ్కి పోలేలు చేసి సెకండ్ నైవేద్యం కూడా పెట్టేసి మంచిగా లక్ష్మీదేవికి పూజ చేసుకొని ఈవినింగ్ డెకరేషన్ స్టార్ట్ చేసినాం. ఇంట్లో డెకరేషన్కి చూసిర్రు కదా. ఇక నెక్స్ట్ అయితే ఫ్లవర్ రంగోలీ స్టార్ట్ చేసినాము. అండ్ ఈ దీపాలు ఎందుకో నాకు ట్రై చేయాలనిపించింది, వాటర్ దీపాలు. అప్పుడెప్పుడో సాయిబాబా చెప్పిండు వాటర్తోని దీపాలు ముట్టిస్తాము అని. ఇప్పుడు అది నిజంగానే ట్రెండ్ అయిపోయింది. ఫస్ట్ వాటర్ వేసుకొని పైన ఆయిల్ వేసుకొని వత్తులు వేసి వెలిగించినాము. వస్తుందో రాదో అనుకున్నా, కానీ చాలాసేపు ఉండే. ఇక నేను ఎవ్రీ ఇయర్ ఇంట్లో అయితే ఖచ్చితంగా స్వస్తిక్ వేసి మొత్తం చుట్టూ దీపాలు పెట్టేస్తాం. ఎందుకంటే స్వస్తిక్ ఈజ్ పాజిటివిటీ కాబట్టి. ఇల్లన్నీ ఫ్లవర్స్తో నింపేసినాం, చాలా బాగా డెకరేట్ చేసినాం. వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఇక నెక్స్ట్ దొంతుల దగ్గర కూడా పూజ చేసేసుకొని, దొంతుల బ్యాక్ సైడ్ కూడా డెకరేషన్ ఉంది కదా, ఆ వీడియో కూడా తొందరలోనే అప్లోడ్ చేస్తా చూడండి. అది కూడా అవి ఎట్లా చేసినాము దీపాలు అని. దాని తర్వాత ఖచ్చితంగా దొంతుల ముందు చిన్న క్రాకర్స్ అన్న కావాలి ఇంట్లో కాబట్టి సుర్సుర్బత్తితో స్టార్ట్ చేసి ఇక కిందికి వెళ్ళిపోయి ఫుల్ ఎంజాయ్ చేసేసి క్రాకర్స్ కాల్చేసినాము. మీరేమేం స్పెషల్ చేసుకున్నారు? ఇట్లా క్రాకర్స్ కాలుస్తుంటే అసలు మొత్తం స్ట్రీట్ అంతా ఇట్లా వెలిగిపోతుంది. ఇట్లా అవుతున్నప్పుడు ఇక చిన్నపిల్లలు వాళ్ళకి తెలియక మేము క్రాకర్స్ కాలుస్తుంటే వచ్చేసి మా క్రాకర్స్ తీసుకొని వెళ్ళిపోయారు కొన్ని. సర్లే ఏమవుతుంది, ఫెస్టివల్ రోజు అందరు ఎంజాయ్ చేయాలి కదా. మీరు కూడా ఎంజాయ్ చేసిర్రా? అయితే ఎంజాయ్ చేస్తే కామెంట్ చేయండి. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం. హ్యాపీ దివాళీ. అండ్ నెక్స్ట్ ఇయర్ కల్లా మీరు కూడా ఫుల్ గ్రో అయిపోయి ఆ లక్ష్మీదేవి మీకు కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వాలని మళ్ళీ హ్యాపీ దివాళీ.